రానున్న లోక్సభ ఎన్నికల కంటే ముందే బీహార్ పాలిటిక్స్ హీట్ను పెంచేస్తున్నాయి. దేశ రాజకీయాలను మరో మలుపు తిప్పుతున్నాయా అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి. లాలూ ప్రసాద్ యాదవ్కి చెందిన రాష్ట్రీయ జనతాదళ్ కాంగ్రెస్ పార్టీలతో కలిసి బీహార్లోని అధికార మహాగఠబంధన్కు బీటలు వస్తున్నట్లే కనిపిస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి ప్లేటు మార్చేయవచ్చు అనే సందేహాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇండియా కూటమిని వీడుతున్నట్లు వార్తలు వస్తుంటే ఇప్పుడు రాష్ట్రంలో ఆర్జేడీతో కటీఫ్ అని బీజేపీని చంకనెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ బీహార్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? బీహార్ రాజకీయాలు ఎవరికీ అంతుబట్టడం లేదు. అధికార పార్టీ నేతల నుండి అధికార కూటమి నేతల వరకు ఆఖరికి ప్రతిపక్ష నేతలు కూడా ఏం జరుగుతుందో తెలియదంటూ నటించేస్తున్నారు. ఈ డ్రామా మధ్య బీహార్లో మహాకూటమి సర్కార్ ఏ క్షణంలోనైనా కుప్పకూలే అవకాశాలున్నాయంటూ దేశవ్యాప్తంగా ఊహాగానాలు మొదలయ్యాయి. కూటమి నుంచి బయటకు వచ్చేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రెడీ అయ్యారంటూ అంతా మాట్లాడుకుంటున్నారు. జనవరి 24న భారతరత్న కర్పూరి ఠాకూర్ శత జయంతి సందర్భంగా నితీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదే క్రమంలో జనవరి 30వ తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర బీహార్లో ప్రవేశిస్తుండగా ఈ యాత్రకు తాను హాజరు కావడం లేదని నితీష్ ప్రకటించారు. దీనితో ఇప్పుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ అటు కేంద్రంలో ఇండియా కూటమిని, ఇటు రాష్ట్రంలో జేడీయూని వీడిపోయి బీజేపీతో కలుస్తారనే అనుమానాలు వచ్చాయి. అయితే దీనిపై బీజేపీ విచిత్రంగా స్పందించింది. తలుపులైతే తెరిచే ఉంటాయి, రావాలనుకునే వాళ్లు వస్తారు అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సుశీల్ మోడీ. राजनीति में कोई दरवाजा परमानेंट बंद नहीं होता, आवश्यकता के अनुसार दरवाजा खुलता रहता है, बंद होता रहता है. तो अगर आवश्यकता पड़ेगी तो दरवाजा खुल जाएगा, अगर आवश्यकता नहीं पड़ेगी तो दरवाजा बंद रहेगा. तो इसलिए तो समय आने पर सारी जानकारी मिलेगी. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని ఆశ్రిత పక్షపాతం అంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కామెంట్ చేయడం బీహార్ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ పరిణామంతో లాలూ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్, నితీష్ కుమార్ పార్టీ జనతాదళ్ యునైటెడ్ మధ్య టెన్షన్ మొదలైంది. జనవరి 25న జరిగిన నితీష్ కుమార్ కేబినెట్ సమావేశంలోనూ దాని ప్రభావం కనిపించింది. కొద్దిసేపటికే సమావేశం ముగియగా అనంతరం జరగాల్సిన విలేకరుల సమావేశం కూడా రద్దయింది. తర్వాత నేరుగా గవర్నర్ను కలిశారు సీఎం నితీష్. ఈ సమావేశం తర్వాత నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తారనే ఊహాగానాలు పెరిగాయి. ఈ లోక్సభ ఎన్నికలలోపు నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరే అవకాశముందని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. కాగా ఈ ఊహాగానాలకు స్వస్తి పలికేందుకు బీహార్ ప్రభుత్వంలో అంతా బాగానే ఉందని జేడీయూ నేతలు చెబుతున్నారు. సీఎం నితీష్ కుమార్ రాజకీయాలు ఎప్పుడు ముందంజలోనే ఉంటాయని, ఎవరికైనా అనుమానాలు, కన్ఫ్యూజన్ ఉంటే దానికి కారణమేంటో వాళ్లే చెప్పాలంటూ జేడీయూ నేత నీరజ్ కుమార్ వెల్లడించారు. फ्रंट फुट की राजनीति किया है नीतीश कुमार जी ने, सीधा राजनीति किया है, कोई कंफ्यूजन नहीं. अब जिनके मन में कंफ्यूजन है वो जाने, हमारे मन में कोई कंफ्यूजन नहीं. తాజాగా భారతరత్న కర్పూరి ఠాకూర్ శత జయంతి సందర్భంగా నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో బీహార్లో పొలిటికల్ వేడి మరింత తీవ్రమైంది. కుటుంబ రాజకీయాలపై విమర్శలు గుప్పించిన నితీష్ కుమార్ కర్పూరి ఠాకూర్ లాగే తాను కూడా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమన్నారు. అంతేకాదు కొందరు నేతలు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని పరోక్షంగా లాలుపై విమర్శలు చేశారు. ఈ రోజుల్లో కొందరు తమ కుటుంబాలను ముందుకు తీసుకువెళతారు, కానీ కర్పూరీజీ ఎప్పుడూ అలా చేయలేదని అన్నారు. కర్పూరీజీ మృతి తర్వాత జేడీయూ అతని కుమారుడు రామ్నాథ్ ఠాకూర్ను ముందుకు తీసుకెళ్లిందని అన్నారు. దీనిపై ఎవరు ఏమి అనుకున్నా నేనేమి అనుకోనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం నితీష్ కుమార్. దీనితో పాటు గత కొన్ని రోజులుగా నితీష్ కుమార్ పట్ల భారతీయ జనతా పార్టీ నాయకుల స్వరం మారింది. అలాగే జేడీయూ, ఆర్జేడీ, బీజేపీ పార్టీలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. దీనితో నితీష్ కుమార్ ఇండియా కూటమిని వీడుతున్నారని, ఆర్జేడీని వదిలి బీజేపీతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాడని అనుకుంటున్నారు. కేంద్రంలో ఈసారి బీజేపీని ఓడించి తీరాలనే లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమిని ప్రారంభించిన నేతల్లో బీహార్ ముఖ్యమంత్రి ప్రధాన పాత్ర పోషించారు. అయితే నితీష్ కు ఈ కూటమిలో కన్వీనర్ పదవి గాని, ప్రధాని అభ్యర్థిత్వానికి అవకాశం గాని రాలేదు. అంతేకాదు సీట్ల పంపకంలో జాప్యంపై కూడా నితీష్ అసంతృప్తిగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెప్పుకున్నాయి.
దీనితో పాటు బీహార్లో రాజకీయ దుమారం రేగుతున్న నేపథ్యంలో లాలూ కూతురు రోహిణి ఆచార్య సోషల్ మీడియా ద్వారా నితీష్ కుమార్ కు సమాధానమిచ్చారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో రోహిణి ఒకదాని తర్వాత ఒకటి 3 పోస్టులు చేశారు. సోషలిస్టు నాయకుడని చెప్పుకునే వాళ్లు గాలివానలా మారుతున్న సిద్ధాంతాలు కలవారు అని, పచ్చి అవకాశవాదానికి ఆయన నిదర్శనమని ట్వీట్ చేశారు రోహిణి ఆచార్య. ఈ గొడవ గాలివానలా పెరగడంతో రోహిణి పోస్టులన్నీ డిలీట్ చేసింది. కానీ పార్టీల మధ్య విభేదం మాత్రం బయటపడింది.